హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో బంతిపూలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫర్ హోమ్ డెకరేషన్. మన ఇంట్లో ఫంక్షన్స్ అకేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు బంతిపూలతో డెకరేట్ చేసుకోవాలి అనుకుంటాం కదా. సో సమ్ టైమ్స్ పువ్వులు దొరకవు. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి అచ్చం బంతిపూల లాగానే చాలా అందంగా కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మన వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ బంతిపూలను తయారు చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఉలన్ థ్రెడ్ని యూజ్ చేశాను. అలాగే 2 కార్డ్బోర్డ్స్, మీడియం సైజ్ స్మాల్ సైజ్ కార్డ్బోర్డ్స్, ఫైనల్గా సీజర్. ఇప్పుడు మీడియం సైజ్ కార్డ్బోర్డ్కి ఎల్లో కలర్ ఉలన్ థ్రెడ్ని 30 టైమ్స్ చుట్టుకోవాలి. ఇలా 30 టైమ్స్ చుట్టుకున్నాక 2 నాట్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ నుంచి ఉలన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోకి ఇలా థ్రెడ్తో మరోసారి ఇలా 2 నాట్స్ వేసేసుకొని ఇలా 2 పార్ట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా స్మాల్ సైజ్ కార్డ్బోర్డ్కి గ్రీన్ కలర్ ఉలన్ థ్రెడ్ని 20 టైమ్స్ చుట్టుకోవాలి. ఇక్కడ మనం ఎల్లో కలర్ది ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నామో సేమ్ అదే విధంగా గ్రీన్ కలర్ దాన్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ థ్రెడ్ని ఎల్లో దానిపైన పెట్టేసుకొని ఇలా ఒక నాట్ వేసేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ దాన్ని జాయింట్ చేసుకోవాలి ఇలా థ్రెడ్తో. చూడండి, ఇక్కడ మనకి జాయింట్ చేస్తే ఇలా ఊడిపోకుండా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎల్లో కలర్ దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ అదర్ సైడ్ కూడా ఇలానే కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఇప్పుడు వీటిని ఈక్వల్గా ఇలా అనేసుకొని ఇలా మిడిల్లోకి పట్టుకొని థ్రెడ్తో చుట్టుకోవాలి. మీరు ఇలా థ్రెడ్తో చుట్టుకునేటప్పుడు కాస్త టైట్గా లాగి చుట్టుకోండి. ఇలా ఒక 2 టైమ్స్ ఒక 2 రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుంది. మీరు లూజ్గా చుడితే మనకి అది ఫ్లవర్గా రాదు, సో అది ఊడిపోతుంది. సో ఇలా టైట్గా లాగి ఇలా చుట్టేసుకొని ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. సేమ్ గ్రీన్ కలర్ దాన్ని కూడా అలానే 2 సైడ్స్ కట్ చేసుకొని నాట్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్ది చుట్టేసుకున్నాం కదా, ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఎల్లో దాన్ని కూడా ఇలా సమానంగా తీసేసుకొని ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, సేమ్ బంతిపూ లాగానే చాలా బాగుంది కదా. సో ఇలా నేను కొన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకొని తీసుకున్నాను, ఇలా ప్రిపేర్ చేసేసుకొని. ఇప్పుడు మనం బంతి పూలని ఎలా అయితే కుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పూలని కూడా అలానే ఇలా నీడిల్ థ్రెడ్తో ఇలా కుచ్చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ వైట్ కలర్ ఉలన్ థ్రెడ్ని యూజ్ చేశాను. మీరు కావాలి అంటే నార్మల్ పూల థ్రెడ్ని యూజ్ చేసినా పర్లేదు. ఇలా అన్నిటినీ ఇలా దండలాగా ప్రిపేర్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే చూడడానికి భలే అందంగా కనిపిస్తాయి. చూసారా ఎంత బాగున్నాయో, ఇలా గ్రీనిష్గా ఎంత బాగుంటాయో ఇలా పెట్టేసుకుంటే. సో మళ్ళీ మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.